లావణ్య చేస్తున్న ఆరోపణలపై లీగల్ గా వెళ్తానని హీరో రాజ్ తరుణ్ అంటున్నారు. కోర్టులోనే చూసుకుంటానని తేల్చి చెప్పారు. మరోవైపు నా రాజు నాకు కావాలి, రాజు కోసం ఎంతకైనా తెగిస్తానని లావణ్య చెబుతున్నారు. లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు ఎలాంటి వారో అందరికీ తెలుసని మాల్వి అంటున్నారు. అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా. ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినోడు బయటకు రావడానికి అదోలా ఉంటది. అంటే మీరు నేను చెప్పా కదా, డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చామండి కదా. నాకు ఏమీ తెలియదండి, నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద వేస్తామండి, ఎవరు ఉంటారండి, ఏమో ఎవరు చేస్తారండి అలాగా. ఏమండి అలా నేను ఒకటి చెప్తా. ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ. అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారన్న ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను ఎందుకు చేస్తా అలా చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. పోలీసులకు మాత్రం, పోలీసులకు కూడా కాదు, కోర్టుకి ఇస్తాను, నా లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అందరికీ అయినా ఒకటి అర్థం అవ్వాలి. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఇదే వదలను. నాకు చెప్పి వెళ్ళలేదు అతను, చెప్పకుండా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నా మనిషి నా ఇంటికి రావాలి. నా ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చి ఇక్కడ తీసుకున్నాడండి. మేము గొడవపడి ఏదో ఎలా చూపిద్దాం అనుకున్నారు కోర్టుకు కూడా లీగల్గా అని అంటే, సపరేట్ ఉన్నాము, ఇంకా మాకు విడిపోదాం అనుకుంటున్నామని దగ్గర చూపిద్దాం అనుకుంటున్నారు. నేను అది వదలనండి. నా 10 ఏళ్ళు పోయాయి, నా ఆరోగ్యం కూడా పోయింది. నేను అన్ని ప్రూవ్ చేసుకోగలనండి. I'm sure she must be going through something and that's why she did that, but I have nothing against her. The only thing, she has done a lot of damage to me and she has put false allegations on me and my family, and that is very sad. I really feel bad that how people portray other people without even meeting them. And my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema, and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot, but finally he started supporting me and he said that it's okay, we are with you and we'll support you because you are right, you have not done anything wrong. And definitely my family, my mom, dad, my brother, they all are supporting me, and definitely the truth will come out. People will know what is the truth.